ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు నర్రా విజయ్ గారు, అలాగే మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పల్లె రవికుమార్ గారు. నమస్తే. నమస్తే, గుడ్ మార్నింగ్ అండి. విజయ్ గారు, ముందుగా మనం చూస్తే చరిత్రలో గతంలో సర్ ఆర్థర్ కాటన్ పైన ఏ రకంగానైతే వేధింపులు కమిషన్లు వేసి వేధించారో అదే చరిత్ర మళ్ళీ తెలంగాణలో పునరావృతమవుతుందనే చర్చ తెలంగాణలో జరుగుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. నాడు కాటన్ నేడు కేసీఆర్ యుగానికి ఒకడంటూ ఈ వార్త కూడా మనకు కనిపిస్తోంది. గతంలో దాదాపు 900 ప్రశ్నలు సర్ ఆర్థర్ కాటన్ గారిని వేసి వేధించిన సందర్భాన్ని గతంలో మనం చూసాం. ఇప్పుడు కూడా మరోసారి కాళేశ్వరం కమిషన్ పేరిట అవే రకమైన ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, దాడి కావచ్చు జరుగుతున్న సందర్భం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు చేపట్టి దశాబ్దాల పాటు పూర్తిగా సాగునీటి ముఖచిత్రాన్ని మార్చేసి రానున్న తరాలకు సాగునీరు అందించాలన్న ఒక సంకల్పంతో చేపట్టిన ప్రాజెక్టుపై ఈ రకంగా విషం చిమ్మడం, దుమ్మెత్తిపోయాలన్న ప్రయత్నం చేయడం, రాజకీయంగా దాడి చేయాలన్న కుట్రలను తెలంగాణ సమాజం ఇప్పటికీ అర్థం చేసుకుంటున్న పరిస్థితి. మీరు ఎట్లా చూస్తారు దీన్ని మొత్తం కూడా? ఘోష్ కమిటీ ఇచ్చిన నివేదిక, ఆ తర్వాత క్యాబినెట్ దాన్ని 60 పేజీలకు కుదించి ఇచ్చినటువంటి చూసిన తర్వాత మనకి సేమ్ ఇదే కాటన్కి సంబంధించి గతంలో 150 సంవత్సరాల క్రితము గోదావరి కరువు ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలోనే కాటన్ గారు ఇక్కడ ఒక బ్యారేజ్ కట్టినట్లయితే సస్యశ్యామలం అవుతుందని కట్టి బ్రిటిష్ పాలకులు అయినప్పటికీ కట్టించినటువంటి సందర్భం. కట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి లోపాల మీద దాని మీద కమిషన్ వేసి 900 ప్రశ్నలు వేసి వేధించడం మన చరిత్రలో చూసినటువంటిది. కానీ ఈ 150 సంవత్సరాలు వేధించినప్పటికీ, ఏది చేసినప్పటికీ, అక్కడ ఏదైనా తప్పులు జరిగితే చూసినప్పటికీ, ఈ 150 సంవత్సరాల నుంచి కాటన్నే తెలుగు ప్రజలు, గోదావరి ప్రజలు, మొత్తం గోదావరి జిల్లాల ప్రజలు ఎప్పుడు గుర్తుంచుకుంటారు. ఇప్పటికీ కాటన్ ద్వారా ఆయనకు విగ్రహాలు పెట్టి పూజలు. ఆ మధ్యకాలంలో అయితే ఆయన వారసులు ఎవరు ఉన్నారని బ్రిటిష్కి పోయి ఆయన వారసులను కూడా కలిసి సన్మానం చేసినటువంటి సందర్భం కూడా ఉన్నటువంటిది. అంత చరిత్ర వాళ్ళకు ఒక మొత్తం లైఫ్ స్టైల్, గేమ్ చేంజ్, వాళ్ళ ఆధిపత్యం గోదావరి జిల్లాలో మొత్తం డబ్బు వచ్చి వ్యవసాయకంగా డెవలప్ అయ్యి ఒక తెలుగు ప్రాంతాలను డామినేట్ చేసేటువంటి తెలుగు ప్రజలను వాళ్ళు ఒక ఆధిపత్యం చెలాయించే, రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, పారిశ్రామికంగా కావచ్చు, సాంస్కృతికంగా కావచ్చు, ఆ రకంగా ఎదగటానికి ప్రధానమైనటువంటి కారణం వాటర్లో ధవళేశ్వరం బ్యారేజీ చాలా కీలకమైనటువంటిది. అది చరిత్రలో ఉన్నటువంటి సేమ్ అదే సిచ్యువేషన్ మన తెలంగాణ కూడా కదా. తెలంగాణ కూడా ఎందుకు ఇన్నాళ్ళు 150 సంవత్సరాల నుంచి వెనుకబాటు, రాచరిక పాలన, ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినటువంటి నేపథ్యంలో మొత్తం ఆంధ్ర పాలకుల ఆధిపత్యంతో మన తెలంగాణను 150 సంవత్సరాలు వెనకకే ఉన్నాం. అప్పట్లోనే నీకు గోదావరి మీద ప్రాజెక్టులు, నీటి వనరులు ఇవన్నీ కల్పించినట్లయితే తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు అన్ని రకాలుగా అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉండేది. తెలంగాణ కోసం కొట్లాడిన తర్వాత వచ్చినటువంటి తొలి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఆ కల్పన చేసి తెలంగాణ ఉన్నన్ని రోజులు కరువు కాటకాలు ఉండకూడదు అనే ఒక ఆలోచనతోనే ఒక పాలసీ, మీరు ఘోష్ గారు తీసుకున్న ఒక వ్యక్తిగా నిర్ణయం తీసుకునేటువంటి అంశం కాదు. అదొక తెలంగాణ ప్రజలకు కరువు కాటకాలతో అల్లాడకుండా భవిష్యత్తులో ఎప్పటికైనా నీటి వనరులు సమృద్ధిగా అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిందే నిర్మించిందే కాళేశ్వరం బ్యారేజీ. దానికి కమిషన్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము కమిషన్ వేసి దానికి సంబంధించిన రిపోర్టు పరిశీలన చేసిన తర్వాత యాజ్ ఏ తెలంగాణ పౌరుడిగా నేను తెలంగాణ సమాజం ఉద్యమంలో చూసినటువంటి వ్యక్తిగా నేను అనుకుంటున్నా, ఈ ఘోష్ కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్టు మీదనే విచారణ చేసే పరిస్థితి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు నిన్న ఇటు బీఆర్ఎస్ వాదనలు విన్నాం, అదేవిధంగా ప్రభుత్వం క్యాబినెట్లో ఇచ్చిన 60 పేజీలకు సంబంధించినటువంటి చూసిన తర్వాత క్యాబినెట్ ఇచ్చినటువంటి 60 పేజీల దాంట్లో నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి హరీష్ రావు గారు ఇచ్చినటువంటి ఆధారాలు, డాక్యుమెంటేషన్ కనిపించలే. క్యాబినెట్ తీర్మానం లేదన్నారు. క్యాబినెట్ తీర్మానానికి సంబంధించినటువంటిది ఉన్నది. నీళ్ల లభ్యతకు సంబంధించి ఇవన్నీ పొందుపరిచిర్రా లేదా అనేది తేలాలి. ఒకవేళ పొందుపరచలేదనుకోండి, కాళేశ్వరం ఘోష్ కమిషనే విచారణ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. 655 పేజీల నివేదిక బయటకు వస్తే దీనికి సంబంధించిన అదంతా వస్తుంది. ఎందుకంటే ఈ రకమైన వన్ సైడ్గానే కనిపించినటువంటి నివేదిక ఇచ్చిన రిపోర్ట్ ఇస్తే వన్ సైడ్గా కనిపిస్తున్నటువంటి విషయమే ఉన్నది. ఇంకొకటి, విచారణ సందర్భంలో ఇప్పుడు కమిషన్ గారు జర్నలిస్టులతోటి అనేక సందర్భాల్లో చిట్చాట్ చేశారు. చిట్చాట్ చేసి అనఫిషియల్గా జర్నలిస్టులను కూర్చోబెట్టుకొని మొత్తం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అనేక అంశాలు డిస్కషన్ చేసి చిట్చాట్ చేసినటువంటి సందర్భంలో మేము నివేదిక అయిపోయాం. 4 రోజుల క్రితమే
మొత్తం విచారణ పూర్తి చేశాను, ఇంకొక 2-3 రోజుల్లో నివేదిక ఇస్తాను అని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత అప్పుడు కూడా చెప్పారు, నీకు రాజకీయ నాయకులని విచారణ చేసేది లేదు, మొత్తం అఫీషియల్స్కి సంబంధించిన విచారణ అయిపోయింది, నా నివేదికని తయారైపోయి ఇచ్చేస్తున్నాను. ఆ సందర్భంలో వితిన్ 1-2 డేస్లోనే ప్రభుత్వము ఆ కమిషన్కి సంబంధించి 2 నెలలు గడువు పెంచడం, దానికి సంబంధించినటువంటి నాయకులను కూడా విచారణ చేస్తా అని ప్రకటించడం జరిగింది. ఇదంతా చూసినట్లయితే 1 సైడ్గానే కనిపిస్తున్నటువంటి నివేదిక లాగానే ఉన్నది. అయితే ఇది ఆ మిగతా 655 పేజీలు పూర్తి స్థాయిలో బయట పెట్టిన తర్వాత ఈ అంశాలు ఒక్కొక్క డాక్యుమెంట్ ఎవిడెన్స్ అందులో పొందుపరిచినట్లయితే రిటైర్డ్ ఇంజనీర్లది అదేవిధంగా ఇదంతా పొందుపరిస్తే అప్పుడు గవర్నమెంట్ చేంజ్ చేసింది ఏంటి అనేది అనుకునే అవకాశం ఉంటుంది. లేదా రిపోర్టే ఇలా ఉందా అనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి అంశమే. 1 సైడ్గా రిపోర్టు ఇస్తారా అనేది మాత్రం క్వశ్చన్ మార్క్గా ఉన్నది. ఇది పూర్తి నివేదిక వస్తేనే మిగతా అంశాలు మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎస్ సార్, రైట్. రవి గారు, విజయ్ గారు చెప్పినట్టు వాస్తవానికి చరిత్ర పుటల్లో నిలిచిపోయారు సార్ ఆర్థన్ కాటన్ గారు. ధవళేశ్వరం బ్యారేజ్ కట్టిన తర్వాత రైతుల జీవితాలు ఏ విధంగా మారాయో మనం చూసాం. పూర్తిగా సుసంపన్నంగా అక్కడ ప్రాంతమంతా కూడా మారిన పరిస్థితి. ఇప్పటికి కూడా ఆయనను దేవుడిలా కొలుస్తున్న సందర్భం. ఇప్పుడు కేసీఆర్ గారిపై కూడా ఇలాంటి కుట్రలు, ఇలాంటి కుతంత్రాలు కొనసాగుతున్నాయి. కమిషన్ రూపంలో రకరకాల ఆరోపణలు చేయడం, కమిషన్ నివేదిక రూపంలో రకరకాల ఆరోపణలు కాంగ్రెస్ సర్కార్ చేస్తుందనే అంశాన్ని నిన్న పెద్ద ఎత్తున హరీష్ రావు గారు కూడా తప్పుపట్టిన పరిస్థితి కనిపించింది. తెలంగాణ భవన్ వేదికగా కూడా చాలా స్పష్టంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన సందర్భం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? చరిత్రలో గతంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి, కానీ అవి నిలవని సందర్భం. మరోసారి అలాంటి కుట్రలు, కుతంత్రాలు కొనసాగుతున్న పరిస్థితి ఎట్లా చూడాలి దీన్ని? సీతారామరాజు గారు మీరు సార్ ఆర్థర్ కాటన్ను ప్రస్తావించారు ధవళేశ్వరం ఆనకట్టకు సంబంధించి. అంతకుముందు గోదావరి 2 గోదావరి జిల్లాలు కదా ప్రధానంగా ధవళేశ్వరం ఆనకట్ట. ఆ 2 జిల్లాల్లో పరిస్థితి ఏంది? తిండి గింజ లేక, ఆహార ధాన్యాలు లేక, కరువు కాటకాలతోటి అల్లాడిన ప్రాంతం అది 2 గోదావరి జిల్లాల ప్రాంతం. కానీ ఒక పక్కన ఇదే గోదావరి నది నుంచి ప్రతి సంవత్సరం వరద ప్రవాహం సముద్రంలో కలుస్తున్నది. దాన్ని కాటన్ గారు అది చూసి ఒకవైపున వరద ప్రవాహమే, వర్షాకాలంలో వరద ప్రవాహమే ఊళ్ళని ముంచుతున్నది. కానీ వర్షాకాలం పోగానే మళ్ళీ ఇక్కడ కరువు కాటకాలతోటి ప్రజలు తిండి లేక, వ్యవసాయం లేక, బతుకుదెరువు లేక అల్లాడుతున్నారు అన్నది గ్రహించి దానికి పరిష్కారంగా ఈ ప్రాంతానికి ఈ నీటిని అడ్డుకట్ట వేసి, వరద నదీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసి ఒక ప్రాజెక్టు కట్టాలని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకొని చాలా ఉదారంగా ధైర్యంగా చేసి, దాంతో ఆ గోదావరి జిల్లాలు అసలు ఆహార ధాన్యానికి మిగతాది కరువు పోయింది, ఒక గొప్పగా సస్యశ్యామలంగా మారింది. అది వాస్తవం. కానీ అది ఇష్టం లేనటువంటి కొందరు ఎప్పుడు ఉంటారు సమాజంలో, దుర్మార్గులు ఎప్పుడు ఉంటారు. ప్రజలు కడుపు నిండా తిండి తిని వాళ్ళ బతుకు వాళ్ళు బతికి కంటి నిండా నిద్రపోవటము ఇష్టం లేనటువంటి సన్నాసులు సమాజంలో అన్ని కాలాల్లో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. అప్పుడు కూడా అట్లనే అది కంటగింపుతో భావించినట్టు కొంత దుర్మార్గులు, పనికి మాలిన వెధవలు అప్పుడు ఆయన మీదనే కూడా వెంటనే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి వెంటబడి ఫిర్యాదు చేస్తే బ్రిటిష్ ప్రభుత్వం ఆయన మీద విచారణ చేసింది. హెమింగ్టన్ కమిషన్ వేసింది. హెమింగ్టన్ కమిషన్ వేసి 900 ప్రశ్నలతోటి వేధించి, హింస పెట్టి వేధించి ఆయనని కాటన్ని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టాలి. అయినా ఏం కాలం గడిచిపోయింది. విచారణ చేసినటువంటి ప్రభుత్వాలు మట్టిలో కొట్టుకుపోయినాయి. ఆ విచారణకు వెంటబడినటువంటి సన్నాసులు కాలగర్భంలో కలిసిపోయారు. కానీ చరిత్రలో నడిచింది ఒకసారి ఆర్థర్ కాటన్. ఇప్పుడు సోదరుడు మన విజయ్ చెప్పినట్టుగా ఆయన ఎక్కడుండు, ఆయన పూర్వీకులు ఎక్కడుండు, ఆయన రక్త సంబంధికులు ఎక్కడ అని మనం అక్కడికి వెళ్ళి ఆయనని కలిసేటటువంటి వాళ్ళ పరిస్థితి ఇవాళ ఉంది. అక్కడ ఆయన దేవుళ్ళలాగా కొలుస్తున్నారు. సేమ్ సరిగ్గా ఇవాళ గదే పరిస్థితి ఇవాళ కాళేశ్వరం విషయంలో కూడా. కాళేశ్వరంలో ఇవాళ కాళేశ్వరం కథ ఎందుకు మొదలైంది అంటే, ఈ ప్రాంతంలో గోదావరి పరుగున ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా పరుగులు తీస్తుంది. కానీ తెలంగాణ మాత్రం, రైతాంగం మాత్రం కష్టాలతోటి, కరువు కాటకాలతోటి, నీళ్లు లేక, వ్యవసాయం లేక రైతులు ఎంత ఇబ్బంది పడాలో అంత ఇబ్బంది పడతారు. ఉమ్మడి రాష్ట్రం వచ్చింది. రాష్ట్రంలో 1956 నుంచి ఇప్పటి వరకు ఆ 55 ఏళ్ళు వీళ్ళు పరిపాలించింది ఇదే కాంగ్రెస్ పార్టీ.
55 సంవత్సరాలు పరిపాలించింది. ఇంకా వాళ్లకు బీ టీమ్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ 15 ఏళ్ళు పరిపాలించింది ఈ రాష్ట్రాన్ని. ఓకే, పరిపాలించి ఏం చేసిండ్రు? ఆ నీళ్ళు ఎందుకో ఒడిసి పట్టలేదు, ప్రజల కష్టాలు ఎందుకో తీరలేదు. మీ 70 సంవత్సరాల పరిపాలనే కదా తెలంగాణలో రైతాంగం 45,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ దరిద్రుల కారణంగా. ఓకే, నీళ్లు లేక కరువు కాటకాలతోటి తిండి గింజలేక ఎంత గోసపడాలి అంత గోసపడ్డారు. రైట్. ఆ గోస తెలిసినటువంటి కేసీఆర్ ఓకే, తెలంగాణ ఉద్యమంలో ఆ ఆర్తిని ఆ గోసని రైతాంగము ప్రజల కష్టాలు తెలంగాణ మొత్తం ఉత్తర తెలంగాణ ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూసినటువంటి కేసీఆర్ దాన్ని ఈ గోదావరి నదిని ఒడిసి పట్టడమే తెలంగాణకు ఎప్పటి పరిష్కారం అని చెప్పేసి నిర్ణయించి ధైర్యంగా ముందుకు పోయి ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఇవాళ ఆ ప్రాజెక్టుని పూర్తి చేసిండు. 100 మెట్లు దిగిండు అవసరమైన చోట్ల. మానవీయంగా ఆలోచించిండు. ఒక సంకల్పంతో తపనతోటి ఆరాటంతో దానికి ముందుకు తీసుకుపోయి దాన్ని ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని దుర్మార్గాలు ఈ దుష్ట శక్తులు ఎన్ని రకాల పనిచేసినా కూడా లెక్క పెట్టకుండా ఆయన ధైర్యంగా ఇవాళ కాళేశ్వరం పూర్తి చేసిండు. పూర్తి చేసినాక కూడా ఇవాళ ఏంటంటే వీళ్ళకి ఏమైందంటే 50 ఏళ్ళు వీళ్ళు 70 ఏళ్ళు ఉమ్మడి పాలనలో ఈ పుణ్యాత్ములే ప్రజలు కష్టాలతో అల్లాడుతుంటే, ప్రజలు తిండి లేక కరువు కాటకలతో అల్లాడుతుంటే రంగారెడ్డి జిల్లాలోనండి మహబూబ్నగర్లోనండి కరువు కేంద్రాలు అంబలి కేంద్రాలు పెట్టి బతికించుకున్నామండి. వాస్తవం ఆ కళ్ళ ముందు చూసినాం కదా, ఎవరు వీళ్ళ పుణ్యం కదా. అటువంటి పరిస్థితిని కేసీఆర్ ఆ కన్నీటి గోసకి ఆ ఆర్తిగా పరిష్కారంగా ఎప్పటికి కూడా గోదావరిని ఒడిసి పట్టడం అని చెప్పేసి చాలా లోతుగా ఆలోచన చేసి నిశ్చితంగా పరిశీలించి కాళేశ్వరం అనేటువంటి ప్రాజెక్టుకు రూపకల్పన జరిగింది. ఓకే, ఊరికే జరగలే, తప్పనిసరిగా కేసీఆర్ గారికి దాన్ని రూపకల్పన చేస్తున్నప్పటికి కూడా మొదటి నుంచి కూడా కేసీఆర్కి ఇటువంటి దుర్మార్గులు చేస్తారు భవిష్యత్తులో అని కూడా తెలుసు. కానీ ఆయన అవి తెలిసి కూడా ఆయన సంకల్పం ఆరాట ముందు ఏవి కూడా పనిచేయనటువంటి ఉద్దేశంతో పోయింది. అంటే ఇవాళ అందుకే సేమ్ కాటన్ సందర్భంలో సరార్థన్ కాటన్ విషయంలో ఏం జరిగిందో ఇవాళ కూడా ఇటువంటి ప్రజలు ప్రశాంతంగా ఉండటం, వాళ్ళ వాళ్ళు బతకటం, కడుపు నిండా తిండి కంటి నిండా నిద్రపోయేటటువంటిది ఇష్టం లేనటువంటి సన్నాసులు దుర్మార్గులు ఆ ముసుగులు ఈ ముసుగులు ఇవాళ విషంగా కుతున్నారు కాళేశ్వరం మీద. అది ఏమైనా కావచ్చు మా తెలంగాణ ప్రయోజనాలకి వ్యతిరేకంగా ఉన్నటువంటిది అది ఎంత దేవుణ్ణైనా వ్యతిరేకిస్తాం. సుప్రీంకోర్టుని వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్రానికి సుప్రీంకోర్టు తీర్పుకు ధిక్కారంగా ఎదిరించి కొట్లాడి తెలంగాణ సాధించుకున్నటువంటి వాళ్ళం మేము. ఇటువంటి కమిషన్ నివేదికలకు రాజకీయ దురుద్దేశాలతో కూడినటువంటి కమిషన్ నివేదికలకు భయపడతామా, తలొగ్గుతామా? బరాబర్ ప్రజాక్షేత్రంలో సమాధానం చెప్తాం, ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పి ఇటువంటి దుష్టుల దాన్ని తొక్కుకుంటా రాజకీయంగా పాతరేసి ఆ కాళేశ్వరం ఔన్నత్యం ఏందో, కాళేశ్వరం గొప్పతనం ఏందో దాన్ని నిలబెడతాం. దాన్ని ఏ ఉద్దేశంతో కేసీఆర్ గారు, ఏ సంకల్పంతో కేసీఆర్ గారు దాన్ని మొదలుపెట్టిండు, దాన్ని పూర్తి చేసిండు, ఆ సంకల్పాన్ని వీళ్ళు నలిపేయాలని చూస్తున్నారు. ఆ సంకల్పాన్ని, ఆ ఉద్దేశాన్ని, ఆ లక్ష్యాన్ని భూస్థాపితం చేయాలని చూస్తున్నారు. బరాబర్గా వాళ్ళు పరిరక్షించుకుంటాం, వదిలిపెట్టేది లేదు. దాన్ని ఇవాళ అవసరమైతే ఎటువంటి ఏ ఎక్స్టెంట్కైనా కూడా మేము దాన్ని ధిక్కరించి వాళ్ళ కంపల్సరీ కాళేశ్వరం అనేది వాళ్ళ తెలంగాణకి ఎవడు ఒప్పుకోకపోయినా తెలంగాణకు ఒక జీవనాడి, ఆ జీవనాడిని చంపేయాలని చూస్తున్నారు ఈ దుర్మార్గులు. ఏం మా జీవనాడిని చంపేయాలని చూస్తుంటే ఊరుకుంటామా? మమ్మల్ని మా బతుకులు మా పొట్టను కొట్టాలని చూస్తున్నటువంటి వాడిని తప్పనిసరిగా రాజకీయంగా పాతరేసేదాకా వదిలిపెట్టేది లేదు. మనం చూస్తున్నాం, చాలా కీలకమైన అంశం ఇది. ఒకప్పుడు చరిత్రలో ధవళేశ్వరం బ్యారేజీ నిర్మించడం ద్వారా గోదావరి జిల్లాలో, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గోదావరి జిల్లాల్లో ఏ విధంగా సస్యశ్యామలంగా మార్చి సంపద సృష్టించారో ఆ సర్ ఆర్థర్ కాటన్ గారు ఇప్పటికి కూడా మనకు చరిత్రలో తెలుసు. ఆ సర్ ఆర్థర్ కాటన్ గారిపై కూడా అప్పుడు విచారణలు జరిపి ఏకంగా 900కు పైగా ప్రశ్నలు వేసి వేధించిన సందర్భం గతంలో కూడా జరిగింది. కానీ చరిత్ర సాక్ష్యంగా నిలుస్తుంది. ఇప్పటికి కూడా జల ప్రదాతగా చరిత్రలో సర్ ఆర్థర్ కాటన్ గారు నిలిచిపోయిన సందర్భం. చరిత్ర మరోసారి పునరావృతమవుతోంది. అదే రకమైన వేధింపుల పర్వం, కమిషన్లు వేసి ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం ప్రస్తుతం కేసీఆర్ గారిపైన, బీఆర్ఎస్ పార్టీ పైన, తెలంగాణ యావత్ రాష్ట్రం పైన కూడా కుట్రలు కుతంత్రాలు దాడి జరుగుతున్న సందర్భం. అదే జరుగుతున్నప్పటికీ కూడా జల ప్రదాతగా తెలంగాణ చరిత్రలో శాశ్వతంగా కూడా కేసీఆర్ గారు నిలిచి ఉంటారని ప్రతి ఒక్కరు కూడా అభివర్ణిస్తున్న సందర్భం. యుగానికి ఒక్కడు ఇలాంటి వారు ఉంటారు.
యుగానికొకడు ఇలాంటి వారు పుడతా ఉంటారు. ప్రజలకు సంబంధించిన సాగునీటి తాగునీటి కష్టాలను తీర్చి శాశ్వతంగా వాళ్ళ తరాతలు మార్చే ఇలాంటి నాయకులను చరిత్ర ఇప్పటికీ కూడా గుర్తుంచుకుంటుంది, జలప్రదాతలుగా గుర్తుంచుకుంటుందని చెప్పేసి రవి గారు అలాగే విజయ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. రవి గారు, కేసీఆర్ గారు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును అనేక మంది, కేవలం తెలంగాణ ప్రజలే కాదు, అనేక మంది మేధావులు, నీటి పారుదల రంగానికి సంబంధించిన నిపుణులు కూడా అనేక సందర్భాల్లో అభినందించిన పరిస్థితి. ఒక వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా మాట్లాడిన సందర్భం రాజేంద్ర సింగ్ గారు, మనకు తెలుసు దేశవ్యాప్తంగా కూడా సుపరిచితులు, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపుని, అనేక రకాల అవార్డులు సాధించిన సందర్భం. ఆయన కూడా తెలంగాణ ఏ విధంగా ఈ ప్రాజెక్టు నిర్మించిందో దాన్ని అనుసరించాలి, ఇతర రాష్ట్రాల సీఎంలు కూడా కేసీఆర్ గారిని చూసి ఎంతో నేర్చుకోవాలని చెప్పేసి కూడా అభివర్ణించిన సందర్భం. కానీ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఢిల్లీ పార్టీలు మాత్రం కాళేశ్వరంపై ఇంకా కూడా కక్షలు, కుట్రలు, అలాగే రకరకాల కమిషన్ల రూపంలో బూరలు జల్లే ప్రయత్నాలు ఎట్లా చూడాల్సిన అవసరం ఇది మొత్తం? తెలంగాణ సస్టైన్ అవుతున్నటువంటిది ఈ రాజకీయ పార్టీ, జాతీయ పార్టీ రాజకీయాలు జీర్ణించుకోలేనటువంటి అంశంగానే ఉంది. ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా, సాంస్కృతికంగా, ఒక వాటర్ పరంగా బాగా డెవలప్ అవుతున్నటువంటిది కనిపించింది. ఇక్కడ వాళ్ళకు బాగా ఒక ఆర్థిక వనరు బాగా తెలంగాణ ఉంది. ఇక్కడ ఈ ఆర్థిక వనరుల దోపిడీకి ఇక్కడ కేసీఆర్ చాలా అడ్డుగా ఉన్నారు. నేషనల్లో అదాని కావచ్చు, ఇటువంటి వాళ్ళు దోపిడీ, సహజ వనరు దోపిడీ చేసుకోబోదామని దానికి అడ్డుగా ఉన్నటువంటి కేసీఆర్ను ఏ రకంగానైనా ఇబ్బంది పెట్టాలి తెలంగాణకు సంబంధించి. అది కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే, అది వాస్తవానికి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్రానికి ఒక కాళేశ్వరం కట్టాలి. భారతదేశంలో వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే మీకు చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉంటే దాన్ని సరి చేసుకుంటూ రాష్ట్రానికి ఒకటి కట్టాలి. ఎగ్జాంపుల్, మనం సింధు జలాలు బంద్ చేసిన పాకిస్తాన్కి అంటాడు. బంద్ చేసినంత మాత్రాన మనం వాడుకోలేము. అవి వరద ఎక్కువ వస్తే మళ్ళీ పాకిస్తాన్కి వదలాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ 10 సంవత్సరాల్లో మోడీ 11 సంవత్సరాలు 12 సంవత్సరాల పరిపాలనలో సింధు జలాల మీద కాళేశ్వరం లాంటి కట్టినట్లయితే ఎత్తిపోతలకు సంబంధించినటువంటిది పూర్తిగా భారతదేశానికి ఉపయోగపడేది. భారతదేశం ప్రతి ఎకరాకు సాగునీరు అందించే అటువంటి అవకాశం ఉండే. కేసీఆర్ గారు అన్నారు కూడా అనేక సందర్భాల్లో, ఉన్నటువంటి భారతదేశానికి వ్యవసాయక ఇన్ని టీఎంసీల నీళ్లు ఉన్నాయా, 1000 టీఎంసీలు భారతదేశం పూర్తిగా వినియోగించుకుంటే అసలు భారతదేశాన్ని ప్రపంచంలో ఢీకొట్టేటువంటి వ్యక్తులే ఉండేటువంటి ఆర్థికంగా ఆ రకమైనటువంటి ప్లాన్ చేయాల్సినటువంటి దీన్ని స్ఫూర్తిగా తీసుకొని కట్టుకోవాల్సినటువంటి రాష్ట్రానికి ఒకటి కట్టాలి. ఎందుకంటే ఎక్కడ ఎత్తిపోసేది ఉంటే అక్కడ డ్యామ్లు అవసరం ఉన్న చోట డ్యామ్లు కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అందుకే ఉన్నటువంటి అనేక మంది జడ్జీలు కావచ్చు, అనేక మంది మీరు అన్నట్టు వాటర్ మ్యాన్ కావచ్చు, చాలామంది అప్రిషియేషన్, ఐక్యరాజ్య సమితి లాంటి వాళ్ళు, అంతర్జాతీయ అనేక అభినందనలు ఎందుకు వచ్చినాయి కాళేశ్వరానికి సంబంధించినటువంటి, దాదాపు నదినే మలిపినట్టు కదా, నదిని తెలంగాణ జిల్లాలకు మలిపి మొత్తం వాటర్కి సంబంధించిన గ్రౌండ్ వాటర్ పెరిగింది, దాంతో వ్యవసాయం పెరిగింది, దాంతో భూముల రేట్లు పెరిగినాయి. ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక వ్యవసాయమైనటువంటి అభివృద్ధి రాష్ట్రంగా, దేశానికి అన్నం పెట్టేటువంటి రాష్ట్రంగా ఎదగటానికి ఇదంతా కీలకం. దీన్ని వచ్చినటువంటి వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలి. ఇప్పుడు 2 టీఎంసీలు ఎత్తిపోతుంటే, 3 టీఎంసీలు ఎత్తిపోతుంటే 4 టీఎంసీలు ఎట్లా ఎత్తిపోయాలనేది చూసుకోవాలి తప్ప దీనికి పని ఆపేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనం ఆంధ్రాకు సంబంధించినటువంటి వాళ్ళు పోలవరం డయాఫ్రమ్ వాల్ కూలిందండి. చంద్రబాబు నాయుడు కడితే అది నేషనల్ ప్రాజెక్ట్ అయినప్పటికీ చంద్రబాబు నాయుడు కడితే కూలింది. జగన్ వచ్చి దాన్ని ఆపాడా? దాన్ని కంటిన్యూషన్లో చేశారు కదా. వాళ్ళకున్నటువంటి కనీసం తెలివి కూడా, అక్కడ ఉన్నటువంటి పరిపాలకులకు ఉన్న తెలివి కూడా మనం చూసుకోకుండా ఊకనే విచారణ పేరుతోటి ఇవి చేసి దాన్ని ఆపేసుకుంటే ప్రజలకు నష్టం, తెలంగాణకు నష్టం. తెలంగాణ సమాజానికి కరువుతో అల్లాడినటువంటి సమాజానికి ఎప్పుడూ కరువు కాటకాల్లో ఉండే విధంగా యాక్షన్స్, ఇట్లాంటి రాజకీయాలు ఉండకూడదు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ నిరంతరం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ రాజకీయ విభేదాలు, రాజకీయ కక్ష సాధింపు చర్యలు దీన్ని భాగస్వామ్యం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరు ప్రజల్లోకి వెళ్ళి మీరు కన్విన్స్ చేసి రాజకీయాలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ సమాజాన్ని తాకట్టు పెట్టి అక్కడ అభివృద్ధిని ఆపేసి ప్రాజెక్ట్ రిపేర్ చేయకుండా, నీళ్ళు రాకుండా అడ్డుకోండి. కిందున్న వాళ్ళని చూసి నేర్చుకోవాలి కదా పోలవరంకి సంబంధించి. ఇట్లాంటి వాతావరణం ఉండాలి. ఇది రాజకీయ పరమైనటువంటి రిపోర్టుగానే కనిపిస్తుంది. వాళ్ళు తీసుకోవడం కూడా అదే తీసుకుంటారు కాంగ్రెస్ పార్టీ. రైట్. మనం చూస్తున్నాం విజయ్ గారు చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించారు. పూర్తిగా ఇది రాజకీయ దురుద్దేశంతో కూడిన నివేదికగానే కనిపిస్తుందనే అంశాన్ని ప్రస్తావిస్తూనే పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించి శాశ్వతంగా రైతులకు గోదావరి జలాలు దక్కకుండా చేసే కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రైతాంగం కూడా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలనే అంశాన్ని కూడా విజయ్ గారు, రవి గారు చెప్తా ఉన్నారు. దీనికి తోడుగా
కేవలం రాష్ట్రంలోని రైతులే కాదు, దేశంలోని అనేక మంది మేధావులు, నిపుణులు, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ లాంటి మేధావులు కూడా మెచ్చుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టడం అనేది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ఒక కుటిల యత్నంలో భాగంగా ఇదంతా జరుగుతోంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే ప్రసక్తే లేదనే అంశాన్ని కూడా బీఆర్ఎస్ స్పష్టం చేస్తోంది. ప్రజా ఉద్యమాలకు శ్రీకారం చుట్టేందుకు, జల సాధనకు, తెలంగాణ హక్కుల సాధన కోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టేందుకు కూడా బీఆర్ఎస్ సన్నద్ధమవుతుందనే అంశాన్ని కూడా రవి గారు చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. రవి గారు, నిన్న కీలకమైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు తెలంగాణ భవన్ వేదికగా భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు. ఈ నివేదిక ఏదైతే ఉందో, కమిషన్ నివేదిక పూర్తిగా ట్రాష్ అని ఆయన స్పష్టం చేసిన సందర్భం కుండకు బద్దలు కొట్టిన పరిస్థితి కూడా కనిపించింది. అనేక రకాల ఆధారాలు ఏవైతే ప్రభుత్వం చెప్తా ఉందో అవి పూర్తిగా నిరాధారమైనవి, అసత్యాలు, అబద్ధాలతో కూడిన దురుద్దేశాలతో కూడిన రిపోర్ట్ అనే అంశాన్ని ఆయన ప్రస్తావించిన సందర్భం. ఏ విధంగానైతే కాళేశ్వరాన్ని పూర్తి చేశామో, ఏ విధంగా సస్యశ్యామలం చేశామో కూడా వెల్లడించిన పరిస్థితి. ఎట్లా చూడాలి మనం ఓవరాల్గా ఈ ప్రజెంటేషన్ ద్వారా తెలంగాణ ప్రజల్లో నింపిన చైతన్యాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు సీతారామరాజు గారు ముందుగా మొన్న ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రిమండలి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక పేరు మీద బయటికి ఇచ్చినటువంటి వాస్తవంగా జస్టిస్ పిసి ఘోష్ 665 పేజీల నివేదిక ఇచ్చిండు. అది పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, పెట్టలేదు. అది ప్రజలకు చెప్పలేదు, పెట్టలేదు, ఎవరికి అందుబాటులో లేదు. పబ్లిక్ డొమైన్లో పెట్టుకుని చదువుకునే వాళ్ళు చదువుకుంటారు, ఏందనేది వాస్తవం ఏదో ఆలోచిస్తారు. అది చేయలేదు. దాన్ని కమిషన్ నివేదిక ఇవ్వగానే మళ్ళీ దాని మీద ఇంకో కమిటీ, ఎవరో అధికారులతో నిపుణులతో ఒక కమిటీ వేసి దాంట్లో జిస్ట్ తీసిండ్రట, ప్రిసెస్ రైటింగ్ లాగా తీసి ఇది అని చెప్పేసి చెప్పారు. మరి మీరు అసలు కమిషన్ ఇచ్చింది యాజ్ ఇట్ ఈస్గా నివేదిక పెట్టకపోవడం పెద్ద మోసం. దాని మీద మళ్ళీ కమిటీ వేసి మీరు కమిటీ చెప్పింది అని చెప్పేసి కాపేసి మీకు అనుకూలమైనటువంటి అంశాలను బయటికి చెప్పడం అనేది దుర్మార్గమైనటువంటిది పని. సరే, అది వాస్తవమైందని బరాబర్గా 600 పేజీల నివేదిక బయటకు వచ్చిన రోజు ఖచ్చితంగా మా పార్టీ అసెంబ్లీలో కానీ ప్రజాక్షేత్రాలు ఎక్కడైనా కూడా ఎదుర్కొంటాం. వాస్తవమైంది, కమిషన్ నివేదిక ఏంది, వాస్తవమైంది ప్రజలకు చెప్పడమే, చీల్చి చెండాడం వీళ్ళు చేసినటువంటి మోసాన్ని, ద్రోహాన్ని, అదొక భాగం. సరే, కమిషన్ నివేదిక పేరు మీద వాళ్ళు ఒక 3 అంశాల మీద ప్రధానంగా కేసీఆర్ని లక్ష్యంగా చేసుకొని రాజకీయ కుట్రతోటి ప్రతీకారంతో 3 అంశాల మీద ఫోకస్ చేసి, అందులో ప్రధానంగా మొట్టమొదటిది ఏంటంటే మొట్టమొదటిది తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహట్టి దగ్గర నుంచి స్థలాన్ని, పాయింట్ని, బ్యారేజ్ని మేడిగడ్డకు మార్చటంలో కేసీఆర్ ప్రభుత్వానికి కానీ మాకు నిజాయితీ కానీ నిబద్ధత కానీ కనిపించలేదు, సిన్సియారిటీ, హానెస్టీ కనిపించలేదు అని చెప్పేసి ఫోకస్డ్గా ఆయన ఇచ్చిండు, ఆ నివేదిక చెప్పిండు అని చెప్పేసి చెప్పిండు. దానికి సమాధానంగా నిన్న హరీష్ రావు గారు కానీ మేము కానీ చాలా స్పష్టంగా అదే నిజమైతే చంప చెల్లుమనే సమాధానం చెప్పినాం. నిన్న హరీష్ రావు గారు చెప్పిన ఎవడైనా కానీ చంప చెల్లుమనే సమాధానం. ఎందుకు అంటే తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టును ప్రతిపాదించడం అనేదే పెద్ద మోసం, ద్రోహం. 2007లో కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి అనేటటువంటి ఆయన తుమ్మిడిహట్టి దగ్గర బరాజ్ నిర్మాణం చేసి అక్కడి నుంచి ప్రాణహిత చెవెళ్ల పేరు మీద 160 టీఎంసీలు తెలంగాణకు సస్యశ్యామలం 16 లక్షల ఎకరాలని చెప్పేసి సత్యహరిచంద్రుడు మాట్లాడుతున్నారు. అసలు ఆడ 160 టీఎంసీల నీటి లభ్యత లేదు అని చెప్పేసి సిడబ్ల్యూసి చెప్పింది. అక్కడ ఉన్నాయే 165 టీఎంసీలు. ఆ 165 టీఎంసీలలో 63 టీఎంసీలు పై రాష్ట్రాలు వాడుకోవాల్సి ఉన్నది. ఇంకా మీకు మిగిలేది 102 టీఎంసీలు మాత్రమే అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పింది. సిడబ్ల్యూసి తెలంగాణ ప్రభుత్వానికి కూడా లేఖ రాసింది. అదొకటి. నీటి లభ్యత లేకున్నా కూడా మీరు అన్ని 160 టీఎంసీలతోటి ప్రాజెక్టు ప్రతిపాదించడం మోసం, ద్రోహం. రెండవ పాయింట్, దాన్ని ఒకవేళ అంతా ఉందని నిర్మాణం చేసినా కూడా 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణం జరగాలి ప్రతిపాదించారు. ఆ 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మాణం జరిగితే మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో మొత్తంగా ఇంకో జిల్లాలో ఇంకో జిల్లా ఏదో ఉన్నది, 2 జిల్లాల్లో 30 గ్రామాలు ముంపు. ఒక జిల్లాలో 22 గ్రామాలు,
ఇంకొక జిల్లాలో 8 గ్రామాలకు సంబంధించినటువంటిది భూములు ముంపుకు గురవుతున్నాయి. కాబట్టి మేము ఎటువంటి పరిస్థితుల్లో మేము అంగీకరించేది లేదు 152 మీటర్లకు అని చెప్పి రైట్ లేఖ రాసినటువంటి వాళ్ళు ఎవరు? పృథ్వీరాజ్ చౌహాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ రాయలే, 2013లో రాసిండు. ఆయన ఏ పార్టీ ముఖ్యమంత్రి? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. 152 మీటర్ల ఎత్తుతోటి మీరు ప్రతిపాదిస్తే మేము ఎటువంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర అంగీకరించేది లేదు. మీరు మమ్మల్ని కాదని ఏదైనా పరిస్థితుల్లో మీరు డబ్బులు ప్రతిపాదించి 152 మీటర్ల ఎత్తుకు నిర్మాణం చేసినా కూడా ప్రతి పైసా అన్ఫ్రూట్ఫుల్, నిష్ప్రయోజనము, నిష్ఫలము అని చెప్పేసి బాజాప్తా యాజ్ అ ముఖ్యమంత్రిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వానికి లేఖ రాసిండు. అది పరిగణలోకి తీసుకోకుండా, అంతరాష్ట్ర ఒప్పందం చేసుకోకుండా మీరు ప్రాజెక్టు అని చెప్పేసి అక్కడ చెప్పడం మూడవది. రైట్. రెండవది, ఇక మూడవ అంశం, అక్కడ వైల్డ్ లైఫ్ శాంచురీ ఉన్నది. వైల్డ్ లైఫ్ శాంచురీ ఉండంగా ఎట్లా ప్రతిపాదిస్తారు అక్కడ ప్రాజెక్టుని? తుమ్మిడిహట్టి దగ్గర అక్కడ ఉన్నటువంటిది ఎట్లా వైల్డ్ లైఫ్ శాంచురీ అవుతుండగానే ఈ 3 ప్రధాన అంశాలు ప్రధాన అంశాలని అట్లా ఉంచగా ప్రాజెక్టుని తుమ్మిడిహట్టి పేరు మీద తెలంగాణ ప్రతి ప్రాజెక్టును 70 ఏళ్లుగా ఉమ్మడి రాష్ట్రంలో చేసిన నిర్వాహకం ఇదే కదా. కృష్ణానది మీద, గోదావరి నది మీద తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి ప్రతిదీ అయితే పర్యావరణ వివాదాలు లేదా అంతర్రాష్ట్ర వివాదాలు లేదా న్యాయ వివాదాల్లో ఏదో రకంగా చిక్కుకొని ఎప్పటికీ దశాబ్దాలుగా సంవత్సరాలకు పెండింగ్ ప్రాజెక్టులుగా ఉండేటట్టు దుర్మార్గంగా కుట్రపూరితంగా చేసినటువంటి డిజైన్లే. అది ఏ ప్రాజెక్టు తీసుకోండి, ఇవాళ పరాణాయి తెచ్చే వాళ్ళు కూడా అటువంటిది ఎప్పటికీ పూర్తి కావద్దు, వివాదాల్లో అట్లా పెండింగ్లో ఉండాలి, మొదలు పెట్టాలి అని చెప్పేసి మొదలు పెట్టినటువంటిది. ఇవన్నీ కూడా సొంతం కాదు కదా. మరి నిజంగా మీరు 2007లో మొదలుపెట్టినటువంటి వాళ్ళు ఆ రోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉన్నది, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ఒక్క అనుమతి ఎందుకు తెచ్చుకోలేదు? అనుమతి తేకపోయి ఇవన్నీ జరిగినాయి. అయినా కూడా మీరు 3,700 కోట్ల రూపాయలని ప్రాజెక్టులు అక్కడ తుమ్మిడిహట్టి ఎక్కడైతే మేజర్ ప్రాజెక్ట్ ఉందో అక్కడ తట్టెడి మట్టి తీయలే, దమ్డి పని చేయలే, కానీ పక్కన మాత్రం కాలువలు దొవ్వుకుంటా మొబిలైజేషన్ ట్రావెల్స్ల పేరు మీద, సర్వేల పేరు మీద 2,300 కోట్లు దొబ్బినరెడ్డి. వాళ్ళ వీళ్ళు మొత్తం ఒక్కొక్కడు ఇవాళ మాట్లాడుతున్నటువంటి వాళ్ళు అహంకారంతో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఆ కాంట్రాక్టులు దొబ్బే ఇవాళ ఇష్టానుసారంగా సంపాదించుకొని వాళ్ళు మాట్లాడుతున్నటువంటి వాళ్ళు 2,300 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్సులు సర్వేల పేరు మీద తిన్నారు, కేవలం పంచుకున్నారు. 2007లో కేవలం ఇది అక్కడక్కడ కాలువలు దొవ్వినట్టు చేసిండు. ఇది కదా, ఇది అతిపెద్ద నేరం కదా, ఇది అతిపెద్ద క్రిమినల్ నెగ్లిజెన్సీ కదా, క్రైమ్ కదా. నిజంగా కనుక అనుకుంటే ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద, ఆ రోజు ఉన్నటువంటి నీటిపారుదల మిగతా అధికారుల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. దాన్ని అటువంటిది అయినా కూడా కేసీఆర్ గారు ప్రయత్నం చేసి అప్పటికే ప్రాణహిత చెవుల పేరు మీద అక్కడిక్కడ కాలువలు అవన్నీ తోయినారు కదా, అది వృధా కావద్దు అని చెప్పేసి సిడబ్ల్యూ సూచన మేరకి మేడిగడ్డ పేరు మీద అక్కడ మేడిగడ్డ ప్రత్యామ్నాయంగా వ్యాప్కోస్ సూచన మేరకి, రిటైర్డ్ ఇంజనీర్ల సూచన మేరకి అక్కడ మేడిగడ్డ ప్రత్యామ్నాయంగా మేడిగడ్డకి కిందికి తీసుకొచ్చి చేసింది. ఇది ఒకటి స్పష్టంగా దీనికి సమాధానం. రెండవది, రిటైర్డ్ ఇంజనీర్లు వ్యతిరేకించిండ్రు, నివేదిక ఇస్తే దాచిపెట్టిందని చెప్పేసి అబద్ధం. ఈ పచ్చి అబద్ధాలు, పచ్చి మోసం. బయటకేమో మాట్లాడేదంతా పచ్చి అబద్ధాలు, మోసం, విషంగా అక్కుతారు. కానీ సత్య హరిశ్చంద్రుడికి మేమే తమ్ముళ్ళం, ఒక ఆయన అన్న అవుతాడు, ఒక ఆయన తమ్ముడు అవుతాడు, ఒక ఆయన తండ్రి అవుతారు అన్నట్టుగా అటువంటి అవతారాలు అయితే మాట్లాడుతుంటారు ఈ నాయకులు. ఇవాళ రిటైర్డ్ ఇంజనీర్స్ ఏమిచ్చింది ఆ నివేదిక చెప్పిన కదా. రిటైర్డ్ ఇంజనీర్స్ ఇచ్చినటువంటిది సర్వే చేసి ప్రత్యామ్నాయంగా సిడబ్ల్యూసీ ఎప్పుడైతే లెటర్ రాసిందో 2015లో లెటర్ రాసిన తర్వాత ప్రత్యామ్నాయంగా మీరు స్థలాన్ని ఎంపిక చేసుకోండి అని చెప్పిన తర్వాత రిటైర్డ్ ఇంజనీర్స్ అన్ని విధాలుగా సర్వే చేసింది ఏంటంటే మేడిగడ్డ నుంచి డైరెక్టుగా కేసీఆర్ గారు అనుకున్నది ఏంటి, ఫస్ట్ మేడిగడ్డ నుంచి డైరెక్టుగా మిడ్ మానేరుకు వాటర్ని లిఫ్ట్ చేయాలన్నది. ఆ విధంగా చేసినట్టయితే మధ్యలో సింగరేణి ప్రాంతం ఉంది కాబట్టి అది కాకుండా ఇబ్బందులు వస్తాయి. ప్రత్యామ్నాయంగా నదీ మార్గం గుండా ఎల్లంపల్లికి నీళ్లు మళ్లించి అక్కడి నుంచి మిడ్ మానేరుకు తీసుకోవాలని సూచించింది. అది పక్కకు పెట్టి ఏదో రిటైర్డ్ ఇంజనీర్స్ వద్దన్నారని చెప్పేసి విషంగా కెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి పని. మూడవది, నిన్న కమిషన్ చెప్పినటువంటి క్యాబినెట్ అనుమతి లేదు అని చెప్పాడు.
క్యాబినెట్ అనుమతి లేదు. Yes. అసలు బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు 70 ఏళ్ళు ప్రభుత్వాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కదా. మేము ప్రభుత్వాన్ని నడపడంలో దాన్ని చేయటంలో మాకు పనిచేయటంలో 165 ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీ అని చెప్పేసి చెప్తున్నారు కదా. రైట్. తెలియదా? 5 సార్లు, ఒక్కసారి కాదు 2 సార్లు ఇదే కాళేశ్వరంకి సంబంధించి రీడిజైన్కి సంబంధించి Right. 5 సార్లు క్యాబినెట్ సమావేశం జరిగింది. Okay. క్యాబినెట్లో 5 సార్లు నిర్ణయం జరిగిన తర్వాత క్యాబినెట్లోనే కాదు, సాక్షాత్తు నిండు అసెంబ్లీలో కేటీఆర్ ఈ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టుగా ప్రాజెక్టులకు సంబంధించి పవర్ పాయింట్ ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రీడిజైనింగ్ ప్రత్యామ్నాయాలకు సంబంధించి 3 గంటలు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఓకే. అన్ని పార్టీలని ఆమోదం తీసుకున్నాడు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీని కూడా మాట్లాడమంటే పిసిసి అధ్యక్షుడు ఉన్నట్టు ఇవాల్టి నీటిపారుదల శాఖ మంత్రి రైట్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నేను ప్రిపేర్ అయిపోయి రాలేదని చెప్పేసి పారిపోయినటువంటి ఆయన ఇవాళ సత్యహరిచంద్రుడు లాగా తెలంగాణకు ఉద్ధరణ కోసము తెలంగాణ నీటిపారుదల కోసం మాట్లాడుతున్నాడు. ఓకే. ఇవి వాస్తవాలు. ఓకే. ఇవి వాస్తవాలు. పిసి ఘోష్ కమిషన్ నివేదిక అన్నది నిజంగా వాళ్ళు చెప్పినట్టు కనుక చేస్తే Right. 100% ట్రాష్. 100% ట్రాష్. రాజకీయ దురుద్దేశంతో కుట్రపూరితంగా కేసీఆర్ మీద ప్రతీకారేచ్ఛతో Right. చేస్తున్నటువంటి ఒత్తిడితోటి రైట్. మోసపూరితంగా ఇచ్చినటువంటి నివేదిక అయితే తప్ప ఓకే. తెలంగాణ ప్రయోజనాలకు, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకి రైట్. సంబంధించిన పరిరక్షించే విధంగా ఉన్నటువంటి నివేదిక మాత్రం కాదు. తెలంగాణ ప్రయోజనాలకు ఒక గొప్ప జీవధారగా నిలిపినటువంటి కాళేశ్వరంని శాశ్వతంగా గోదావరిలో జల సమాధి చేయాలనేటువంటి కుట్రకు కారణమైతదే తప్ప తెలంగాణ ప్రజల ప్రయోజనాల పరిరక్షణకి ఇది ఉపయోగపడేది కాదు. బరాబర్ ప్రజాక్షేత్రంలో 665 పేజీల నివేదికను అసెంబ్లీలో పెట్టండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి. దానికంటే ముందు ఎమ్మెల్యేలకు అందరికీ ఇవ్వండి, అన్ని పార్టీలకు ఇవ్వండి, అసెంబ్లీలో చర్చ పెట్టండి. బరాబర్ అసెంబ్లీలో మాట్లాడతారు మా వాళ్ళు. మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో దానికి సంబంధించినటువంటి వాస్తవాలు ఏంది, చరిత్ర ఏంది, వాస్తవం ఏంది చెప్తారు. అదే విధంగా ప్రజాక్షేత్రంలో చీల్చి చెండాడుతాం. రైట్. మనం చూస్తా వదిలిపెట్టేది ఏం లేదు. ఎస్, రవి గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. పూర్తిగా 665 పేజీల నివేదికను 60 పేజీలకు కుదించడమే ఒక కుట్రపూరితంగా జరిగిందనే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అసెంబ్లీలో తప్పకుండా ఈ పూర్తి నివేదికను పెడితే తప్పకుండా మైక్ కట్ చేయకుండా మాట్లాడే అవకాశం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను చీల్చి చెండాడతామని కూడా రవి గారు బీఆర్ఎస్ పక్షాన స్పష్టం చేస్తున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. నిన్న తెలంగాణ భవన్ వేదికగా భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తెలంగాణ వ్యాప్తంగా కూడా రైతులు కూడా పెద్ద ఎత్తున చూసిన సందర్భం, ప్రజలు కూడా వీక్షించిన సందర్భం. తెలంగాణకు వ్యతిరేకంగా, తెలంగాణ జల హక్కులకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రలను కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్న పరిస్థితి క్షేత్రస్థాయిలో మనకు కనిపించింది. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా స్పందించారు. దీనిపై ఇది పూర్తిగా గ్యాస్ ట్రాష్ తప్ప ఈ కమిషన్ నివేదికలో ఏమీ లేదు, కేవలం అబద్ధాలు, అభూత కల్పనలు, దురుద్దేశాలు తప్ప ఈ కమిషన్ నివేదికలో ఏమీ లేదని కేటీఆర్ గారు కూడా నిన్న కుండబద్దలు కొట్టిన సందర్భం మనం ఢిల్లీ వేదికగా కూడా చూసాం. మరిచిన విజయ్ గారు నిన్న తెలంగాణ భవన్ వేదికగా ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో హరీష్ రావు గారు చాలా కీలకమైన అంశాలు కూడా ప్రస్తావించారు. ప్రభుత్వం కమిషన్ రూపంలో, కమిషన్ నివేదిక రూపంలో చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలు ఎలాంటి ఆధారాలు లేవు, పూర్తిగా రాజకీయ దురుద్దేశాలు అనే అంశాన్ని ప్రస్తావిస్తూనే ఇది అసెంబ్లీ ఆమోదం, క్యాబినెట్ ఆమోదం, గవర్నర్ ఆమోదం తర్వాత తీసుకున్న నిర్ణయంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ని కేవలం సొంత నిర్ణయం అంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం చేయడాన్ని కూడా ఆయన ఎండగట్టిన సందర్భం. ఎట్లా చూడాలి? ఓవరాల్గా అన్ని రకాల పర్మిషన్స్ తీసుకొని, సిడబ్ల్యూసీ పర్మిషన్స్ కావచ్చు, కేంద్ర స్థాయిలో మెప్పించి ఒప్పించి అతి తక్కువ కాలంలో పర్మిషన్లు సాధించి ప్రాజెక్ట్ కట్టిన సందర్భంలో అందరూ కూడా అభినందించిన సందర్భం మనం చూసాం. క్షేత్రస్థాయిలో తెలంగాణ రైతాంగం కూడా అభినందించింది. గతంలో ఏ ప్రాజెక్ట్ కూడా ఇంత వేగంగా కేంద్ర ప్రభుత్వాన్ని మెప్పించి మనం అనుమతులు సాధించలేదని. ఇప్పుడు అన్నిటినీ కూడా తప్పుపట్టే ప్రయత్నాలు ఏవైతే జరిగినాయో వాటన్నిటిని కూడా ఆధారాలతో సహా నిన్న హరీష్ రావు గారు తిప్పికొట్టిన అంశాన్ని మనం ఎట్లా చూడాలి? 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంటే క్యాబినెట్ ఆమోదం లేకుండా జరిగేది అనేది అని చెప్పడమే అదొక పెద్ద అబద్ధం అవుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద వ్యవస్థలో ఒక వ్యక్తి నిర్ణయం తీసుకొని చేసేటువంటి కాదు, పాలసీ నిర్ణయం తీసుకుంటారు. తీసుకున్న ప్రతి పాలసీ క్యాబినెట్ ఆమోదం ఉంటుంది. ఈ క్యాబినెట్ ఆమోదం లేకుండా ఏది జరగదు. ప్లస్ క్యాబినెట్ ఆమోదం లేదు అని చెప్తే కేంద్ర ప్రభుత్వం నిధులు అనుమతులు ఒకటి, నీకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలే అప్పులు ఇచ్చినాయిగా. మనం ఇల్లు కట్టుకోవడానికి పోతేనే ఇన్ని అప్పులు అడుగుతాడు బ్యాంక్ అతను, ఏమేమి కాగితాలు కావాలి అన్నీ అడుగుతాడు. ఇన్ని వందల కోట్లు, ఇన్ని వేల కోట్ల రుణం తీసుకుంటున్నటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం 10 కళ్ళతో చూస్తుంది. 10 కళ్ళతో చూస్తుంది. ప్రతి కళ్ళతో చూసి
లోన్ ఎట్లా శాంక్షన్ చేయాలో అట్లా శాంక్షన్ చేస్తారు. ఇవన్నీ ఏ అనుమతులు లేని క్యాబినెట్ ప్రభుత్వ గ్యారెంటీ ఇవ్వాలి. ప్రభుత్వ గ్యారెంటీ ఇవ్వాలంటే నోటి మాటకి ఇస్తే సరిపోదు కదా. క్యాబినెట్ ఇంత పెద్ద దానికి క్యాబినెట్ అప్రూవల్ ఉందా లేదా అన్ని చూసుకొనే అప్పులు ఇస్తారు దానికి సంబంధించినవి. క్యాబినెట్ ఆమోదం ఉన్నది చాలా క్లియర్గా కనిపిస్తుంది. క్యాబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీ, ఇంకా అంతకంటే ఆ అసెంబ్లీ అనేది ఇంకా విశాలమైన చట్టసభ. దానికి సంబంధించి అందులో తీర్మానం జరిగింది. ఇన్ని తీర్మానాలు క్యాబినెట్, అసెంబ్లీ, ఇంకా అనేక బడ్జెట్ ప్రసంగాలకు సంబంధించినటువంటిది, పద్దుల డిస్కషన్ అప్పుడు, ఇరిగేషన్ పద్దుల డిస్కషన్ అప్పుడు మేడిగడ్డకి ఎంత, ఈ ప్రాజెక్ట్కి ఎంత, ఇవన్నిటికి కూడా ఎంతెంత పెట్టినాం అనేది కూడా పద్దుల డిస్కషన్లో అసెంబ్లీలో చర్చకు వచ్చినటువంటి సందర్భం ఉంటుంది. ఈ అన్నిటిని వదిలిపెట్టి ఉద్దేశపూర్వకంగా అనుమతి లేదు ఉత్తగానే అంటే కుదరదు కదా. జనరల్ రాటిఫికేషన్ ఏంటంటే క్యాబినెట్లో ముందు నిర్ణయం తీసుకుంటారు. యాజ్ ఏ ఇంత పెద్ద వ్యవస్థ నడపాలంటే ఉన్న ప్రోటోకాలే అది. బిజినెస్ సంబంధించిన రూల్స్ ప్రతిదీ రాటిఫికేషన్ చేస్తారు. క్యాబినెట్ ఇప్పుడు తీసుకొని నిర్ణయం తర్వాత కొద్ది రోజులకు రాటిఫికేషన్ చేస్తారు. అట్లా రాటిఫైడ్ అయినటువంటి ఈ విషయంగా మనం చూడాల్సినటువంటి ఎగ్జాంపుల్ నారాయణపేట కొడంగల్కి సంబంధించినటువంటి దాంట్లో ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి ఏ క్యాబినెట్ అనుమతి లేదు, ఏ అనుమతి ఏది ఉండదు. ఆ శంకుస్థాపన చేసినటువంటిది వర్కులు నడుస్తుంది. తర్వాత ఎప్పుడో క్యాబినెట్ దాన్ని రాటిఫికేషన్ చేసుకుంటున్నటువంటివి కనిపిస్తాయి. అది కొత్త ప్రాక్టీసెస్ కాదు. ఉన్నటువంటి ప్రజాస్వామ్యబద్ధం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అంతకుముందు ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఎక్కడున్నా ఈ రకమైనటువంటి ప్రొసీజర్స్, ఈ రకమైనటువంటి ప్రాక్టీసెస్ క్యాబినెట్లో నడిచినటువంటిది. రాటిఫికేషన్ అయినటువంటిది క్యాబినెట్లో రాటిఫికేషన్ అయింది. ప్లస్ కేంద్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఫస్ట్ ఇంకా ఎక్కడ దేశంలో ఎక్కలేని చోట ఫస్ట్ 11 అనుమతులు తీసుకొచ్చుకున్నది. ప్రాజెక్టు శంకుస్థాపనకు ముందే 11 అనుమతులు వచ్చి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినటువంటిది. ఇంకా అనేక చోట్ల అనుమతులు రాకుండానే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసి ఫినిషింగ్ వరకు ఫినిష్ అయిన తర్వాత కూడా కొన్నిటికి అనుమతులు వస్తాయి. ఇప్పటికీ శ్రీశైలం నాగార్జున సార్ కూడా అదే రకమైనటువంటి అన్ని అనుమతులు వచ్చిన తర్వాతనే ప్రాజెక్ట్ కడతా అంటే ఈ జన్మలో ఈ దేశంలో ఒక ప్రాజెక్ట్ కూడా అయ్యేటువంటి అవకాశం లేనటువంటిది ఉంది. అందుకే దీనికి పూర్తిగా ఇంత పెద్ద ప్రభుత్వ వ్యవస్థకు క్యాబినెట్ ఆమోదం ఉంది, అసెంబ్లీ ఆమోదం ఉంది, బడ్జెట్ ప్రసంగంలో ఉంది, పద్దుల డిస్కషన్లో ఉన్నది, గవర్నర్ ఆమోదం ఉంది. అన్ని ఆమోదం ఉన్న తర్వాతనే లోన్లు ఇంతగానో వచ్చి ఫినిష్ అయ్యి ప్రజలు కూడా ఎంజాయ్ చేసిరండి. ఆ నీళ్ళని ప్రజలు ఎంజాయ్ చేసి పంటలు పండించారు ఆ నీళ్లతోటి. భూగర్భ జలాలు పెరిగినాయి. దాని ఉన్నప్పుడు రిపేర్ వస్తే చేయాలి. దానికి ఒక చిన్న అంశం ఏదైనా ఉంటే దాన్ని రిపేర్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయంగా చేసుకుంటే ఇది రాజకీయపరమైనటువంటి అంశం కిందనే ప్రజలు చూసే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. ప్రజలు పూర్తిగా ఇది రాజకీయ దురుద్దేశంతో జరుగుతున్న కుట్రలుగానే తెలంగాణ సమాజం అంతా కూడా అర్థం చేసుకుంటుందని విజయ్ గారు అలాగే రవి గారు కూడా చెప్తా ఉన్నారు. ఇలాంటి కుట్రలు ఉద్యమ సందర్భంగా మనం చూసాం. తెలంగాణ ఉద్యమంలో 14 ఏళ్ల పాటు కూడా తెలంగాణకు జల హక్కులు దక్కకుండా చేసిన కుట్రలను జల సాధన ఉద్యమాల ద్వారా సాధించుకునే ప్రయత్నం చేశాం. ఇప్పుడు మళ్ళీ తెలంగాణ అస్తిత్వానికి ప్రమాదం పొంచి ఉంది. జలాలపై ఉన్న హక్కులను కాలరాసేందుకే బనకచర్ల కోసమే కాళేశ్వరాన్ని బలి పెడుతున్నారనే అంశాన్ని కూడా నిన్న హరీష్ రావు గారు కుండబద్దలు కొట్టి చెప్పిన సందర్భం. బీఆర్ఎస్ తప్పకుండా ఇలాంటి వాటిని ఉపేక్షించే ప్రసక్తే లేదు. తెలంగాణ హక్కుల కోసం ఎంతకైనా పోరాడతాం, మరో ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతామని నిన్న బీఆర్ఎస్ పక్షాన ప్రకటించిన సందర్భం కూడా కనిపించింది. విజయ్ గారు, మరో కీలకమైన అంశాన్ని తీసుకుంటే నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఎన్నికల కమిషన్ను కలిశారు. కీలకమైన అంశాలను ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజాస్వామ్య దేశంగా, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారతదేశంలో ప్రజలకు ఈవీఎంలపై అనుమానాలు పెరుగుతున్న నేపథ్యంలో మళ్ళీ పేపర్ బ్యాలెట్కు వెళ్లాల్సిన అవసరం ఉంది. దేశ ప్రజల ఆకాంక్ష కూడా ఇదే రకంగా ఉందనే అంశాన్ని ఆయన ప్రస్తావించిన సందర్భం, అనేక సంస్కరణలు కూడా ప్రతిపాదించిన పరిస్థితి కూడా మనం చూసాం. ఎట్లా చూడాలి ఈ ప్రతిపాదనను? ఎన్నికల కమిషన్ ఎట్లా స్పందించాల్సిన అవసరం ఉందంట? ఎన్నికల సంస్కరణలకు సంబంధించి ఎన్నికల కమిషన్ అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు ఢిల్లీలో తీసుకుంటున్నటువంటిది. ఎందుకు తీసుకుంటుంది? ఇప్పుడు వచ్చినటువంటిది ఏంటంటే భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ మీద అనుమానాలు ఎక్కువైపోయినాయి. అనుమానాలైన ఫలితాలకు సంబంధించినటువంటిది విశ్వాసం సడలిపోతుంది. ఉన్నటువంటి బ్యాలెట్ ఈవీఎం మిషన్ల మీద విశ్వాసం సన్నగలుగుతుంది. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించిన సంస్కరణలో ఎన్నికల కమిషన్ ఒకవైపే వ్యవహరిస్తుందనే ఒక అనుమానాలు, ఇవన్నీ విశ్వాసం కోల్పోతున్నటువంటి సందర్భంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అందుకని రాజకీయ పార్టీలే కీలకం. రాజకీయ పార్టీలు చెప్పినటువంటి అభిప్రాయాన్ని ఎన్నికల కమిషన్ గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా పార్టీలు కూడా, ఇప్పుడు బీజేపీ కూడా గతంలో ఈవీఎంలను వ్యతిరేకించింది. ఇప్పుడు మళ్ళీ అందరు ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంలో కీలకమైనటువంటి సంస్కరణ ఒకవేళ పెట్టండి. ఈవీఎంలను తీసేసి మళ్ళీ బ్యాలెట్ పెడితే మీకు డిలే అవుతుండొచ్చు, ఒక కౌంటింగ్కు డిలే అవుతుందనో, ఇంకో వ్యయ ప్రయాసాలు అవుతాయనో,
వ్యయ ప్రయాసాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వ్యయ ప్రయాసాలు టైం అనేది చూడొద్దు. ఎందుకంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలు అమెరికా లాంటి కంట్రీయే ఈ ఈవీఎంల మిషన్ల వాడట్లేదు, బ్యాలెట్ పేపరే వాడుతున్నది. ఆ పారదర్శకత చూపించాల్సినటువంటి బాధ్యత, ప్రజలను నమ్మకం కలిగించాల్సిన ప్రజాస్వామ్యం మీద లేక ఎన్నికల కమిషన్ మీద ఉంటుంది. అదొక స్వతంత్ర ప్రతిపత్తి గల వ్యవస్థ గల నిరూపించుకోవాలనుకుంటే, అందుకే ఈ రాజకీయ పార్టీలు చెప్పినటువంటి అంశాన్ని ఎన్నికల కమిషన్ పరిశీలించి ఈవీఎం మిషన్లను తీసేయాలి. ఓటర్ల నమోదు విషయంలో కూడా, ఓటర్లు గల్లంతయ్యే విషయంలో కూడా సంస్కరణలు తీసుకురావాలి. ఒక ఖచ్చితమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తేనే ఓ విశ్వాసం సరే, లేకపోతే ఒకళ్ళే మ్యానిపులేషన్ చేసేసి ఎన్నికల గెలిచేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది దీని మీద. అందుకని దీన్ని తీసేయాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ మీద ఉంది. రైట్. విజయ్ గారు చెప్పినట్టుగా నిజంగానే ఎన్నికలకు సంబంధించిన సంస్కరణలపై పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. రవి గారు, ఇక్కడ మనం చూస్తే నిన్న ఢిల్లీలో మాట్లాడుతున్న సందర్భంలో కేటీఆర్ గారు అనేక అంశాలపై ఆయన స్పందించారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలో తలపెట్టిన ధర్నాపై, బీసీలకు సంబంధించిన అంశంపై చేపట్టిన ధర్నాపై కూడా స్పందించిన సందర్భం, కులగణనను మొదలుకొని ఆర్డినెన్స్ వరకు జరిగిన రకరకాల ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కాంగ్రెస్ కేవలం బీసీల హక్కులను కాలరాసే విధంగా, బీసీల వెన్నుముకను విరిచే విధంగా, బీసీలను మరోసారి మభ్యపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా అభివర్ణించిన సందర్భం. ఎట్లా చూడాలి బీసీలకు సంబంధించిన వ్యవహారం? దీనికి తోడుగా కాంగ్రెస్ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా, ఏ కోణంలో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? సీతారాం రాజు గారు, కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద ఒక 11 అంశాల మీద హామీ ఇచ్చింది. అందులో ప్రధానంగా 42% రిజర్వేషన్లు ఒకటి, మిగతా ఇంకా 42% రిజర్వేషన్లకు సంబంధించి కులగన్న ఇదంతా కూడా టెక్నికాలిటీస్. డే 1 నుంచి మేము చెప్తున్నాం ఆ టెక్నికాలిటీస్ అన్నీ మోసం చేసుకుంటూ వచ్చింది. దాటివేసి చెప్పింది ఎవరు చెప్పింది కూడా వినకుండా వాళ్ళ సహజ ధోరణిలో మోసం చేస్తూ వచ్చింది. అనివార్యంగా కమిషన్ వేసిండు, డెడికేటెడ్ కమిషన్, సుప్రీం హైకోర్టు ఇచ్చినందుకు అదంతా జరిగింది. ఇప్పుడు అసెంబ్లీలో బిల్లు పెట్టిన రోజు కూడా మేము చాలా స్పష్టంగా చెప్పినాం, బీఆర్ఎస్ పార్టీ మేము స్పష్టంగా చెప్పినాం, బిల్లు పెట్టింది సంపూర్ణంగా మద్దతు ఇచ్చి, తర్వాత దీన్ని రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేరిస్తే తప్ప రాజ్యాంగంగా చట్టబద్ధంగా ఇవి నిలబడదు అని చెప్పేసి చెప్పినాం. దానికి కేంద్రం మీద ఒత్తిడి చేయడానికి ముఖ్యమంత్రి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని పెట్టి కార్యాచరణ రూపొందించి ఢిల్లీకి తమిళనాడు మాదిరిగా రాష్ట్రపతి దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళి ఒత్తిడి చేద్దాం, రాజకీయంగా నెరవేర్చుకుందామని చెప్పి వినలేదు. వినకపోగా ఏం చేసిందంటే రాష్ట్రపతికి అటు పంపించి మళ్ళీ ఇక్కడ మీ ఎంత చెప్పినా కూడా వినకుండా ఆర్డినెన్స్ ఇచ్చేస్తే, రాత్రి ఆర్డినెన్స్ ఇచ్చేసి జీవో ఇచ్చేస్తే రిజర్వేషన్లు చేసుకుందామని చెప్పేసి. అంటే మోసం కదా, ప్రతిదీ మోసమే. అరే మరి ఒకవేళ నిజంగా కూడా ఆర్డినెన్స్ తోటే రిజర్వేషన్లు చేసుకునేది అయితే మరి ఢిల్లీకి పంపించడం ఎందుకు? బిల్లు చట్టం చేసి రాష్ట్రపతి ఆమోదం కోసం ఢిల్లీకి పంపించడం ఎందుకు? అది అట్లా ఉండంగా ఇక్కడ మోసం చేయాలి. దాన్ని కూడా ప్రశ్నించి 9th షెడ్యూల్ ఇవాళ వీళ్ళ దొంగతనం బయటపడింది కాబట్టి ఢిల్లీ డ్రామా ఆడుతున్నారు. వీళ్ళు ఈ పేరు మీద ఢిల్లీ డ్రామాలు ఆడితే ఎవరు నమ్మరు. నిజాయితీ ఉంటే మీకు ముందు ఫస్ట్ 42% దానికి టెక్నికాలిటీస్ ఉన్నాయి కదా, మీరు ఇంకొన్ని హామీలు ఇచ్చారు. అదే కామారెడ్డి డిక్లరేషన్లో మొట్టమొదటి అసెంబ్లీ అధికారంలోకి వచ్చా మొదటి అసెంబ్లీలోనే బీసీ సబ్ ప్లాన్కు చట్టబద్ధతగా అనిపిస్తున్నారు. దానికి వచ్చిన అడ్డంకి ఎందుకు చేయలే? ప్రతి సంవత్సరం 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పి ఇప్పటికీ 2 బడ్జెట్లు అయిపోయినాయి. ఏమి ఇచ్చిండ్రు? 20,000 కోట్ల సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఎందుకు ఇవ్వలే? తర్వాత ప్రతి మెయింటెనెన్స్ సివిల్ కాంట్రాక్టర్లో 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తారని చెప్పి మాట ఇచ్చిండు. వాటికి వచ్చిన అడ్డంకి ఏంది? అవి ఎందుకు ఇట్లా మొత్తం 11 హామీలు. మరి అవి చేయండి, వాటికి ఏం పెట్టండి. ఇంకా కూడా చెప్తున్నాం 3 మంత్రివర్గం కాలు. మీరే అంటారుగా, రాజీవ్ గాంధీ చెప్తారు, రాహుల్ గాంధీ చెప్తున్నాడు కదా, ఎవరెంతో వాళ్ళ వాటా అంతా అని చెప్పేసి చెప్తున్నారు కదా. క్యాబినెట్లో ఇంకా 3 ఖాళీలు ఉన్నాయి, బీసీలకు ఇవ్వండి. అట్లాగే ప్రతి నామినేటెడ్లో 42% బీసీలకు ఇవ్వండి నామినేటెడ్ పోస్టులు. అరే ఆర్టీఐ కమిషన్లు వేస్తే ఒక ఆర్టీఐ కమిషన్ బీసీఐ లేదండి. వీళ్ళు మేము బీసీల కోసం ఉద్ధరిస్తాం, బీసీల కోసం అని రాహుల్ గాంధీ గారు మాట్లాడుతుంటారు దేశ స్థాయిలో. ఈ ఢిల్లీలో ఎన్ని డ్రామాలు చేసినా కూడా మీరు ఈ దేశంలో బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యా ఉద్యోగ పరంగా మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ. ఆ మరణ శాసనాన్ని ఇవాళ మీరు ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా మళ్ళీ ఇంకా మోసాలు చేస్తామంటే బీసీ సమాజము ఇవాళ ఎడ్డిది కాదు. తప్పనిసరిగా బీసీ సమాజం పక్షాన
బీఆర్ఎస్ పార్టీ కూడా ఉన్నది. ఆ బీసీ ఎజెండాను బీసీల కోసం మీరు ఇచ్చిన ఎజెండా అమలు చేసే విషయంలో ఇవాళ రేపు 8వ తారీఖున కూడా కరీంనగర్లో మేము ప్రజాక్షేత్రంలో ఓ సభ పెడుతున్నాం బీఆర్ఎస్ పార్టీ నుంచి. అట్లాగే ఉమ్మడి జిల్లాకు ఒకటి కూడా దాంతో చేస్తే వీళ్ళు చేసే మోసాన్ని ఎప్పటికప్పుడు ఎండగట్టం మనం చూస్తా ఉన్నాం. రైట్, రవి గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా ఢిల్లీలో నిన్న మాట్లాడుతూ బీసీల రిజర్వేషన్లపై ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డ్రామాలను తెలంగాణ ప్రజలు అన్నిటికంటే ముఖ్యంగా దేశంలోని బలహీన వర్గాలు నమ్మే ప్రసక్తే లేదని కేటీఆర్ గారు కూడా కుండబద్దలు కొట్టిన సందర్భం. వాస్తవానికి దేశంలో స్వతంత్ర భారత చరిత్రలో 75 ఏళ్లలో బీసీలు వెనుకబడడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ, ఢిల్లీ పార్టీలు అనే అంశాన్ని కూడా రవి గారు ప్రస్తావిస్తున్నారు. తప్పకుండా ప్రజలను మభ్యపెట్టేందుకు ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఈ డ్రామాలు ప్రజలు నమ్మరనే విషయాన్ని రవి గారు చెప్తా ఉన్నారు. తప్పకుండా ప్రజాక్షేత్రంలో కూడా బీసీలకు ఇచ్చిన హామీల అమలు కోసం పోరాడతామనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. మరోవైపు విజయ్ గారు కూడా చెప్పారు, తప్పకుండా ఎన్నికల సంస్కరణలో భాగంగా బ్యాలెట్ ద్వారా మరోసారి ఎన్నికలను నిర్వహించాలని బీఆర్ఎస్ పక్షాన నిన్న కేటీఆర్ గారు ఏదైతే ప్రతిపాదించి సూచించారో తప్పకుండా దాన్ని పరిశీలించి అమలు చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్పై ఉందనే డిమాండ్ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. విజయ్ గారు కూడా అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితి మనం చూసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ గారు, అలాగే రవి గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు. నమస్తే.